అందరికీ నమస్కారం అండి. నేను కోదండపాణి మాట్లాడుతున్నాను. ఈ మధ్య కాలంలో అనసూయ గారు, యాంకర్ అనసూయ గారు ఆడవాళ్ళకి స్వాతంత్రం లేదు. ఆడవాళ్ళు బట్టలు ఇలాగ వేసుకోవాలి, బట్టలు అలాగే వేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కడు మాట్లాడుతున్నాడు. ఆడవాళ్ళు బట్టలు ఎలాగేసుకుంటే మీకేముంది? మీరు కళ్ళు మూసుకొని పక్క తిప్పుకొని వెళ్ళిపోండి అనే ధోరణితో మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళకి స్వాతంత్రం లేదని ఎవరన్నారండి? అనసూయ గారు మిమ్మల్నే. ఆడవాళ్ళకి స్వాతంత్రం లేదు. వాళ్ళకి ఫ్రీడమ్ లేదని ఎవరన్నారండి? హ్మ్. ఇందిరాగాంధీ గారు ఎప్పుడయ్యారండి ప్రైమ్ మినిస్టర్? జయలలిత గారు ఎప్పుడయ్యారండి ప్రైమ్ మినిస్టర్? వాళ్ళు మగ ప్రైమ్ మినిస్టర్‌ల కంటే, మగ చీఫ్ మినిస్టర్‌ల కంటే చాలా గొప్ప పేర్లు తెచ్చుకున్నారు. చాలా ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళని పొగిడే పరిస్థితికొచ్చాయండి. అలాంటి వాళ్ళండి మహిళలు. మహిళలు దేంతో తక్కువండి? రాకెళ్ళు నడపట్లేదా? విమానాలు నడపట్లేదా? ఆ! బస్సులు నడపట్లేదా? కార్లు నడపట్లేదా? మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు ఆ! ఏ విషయంలో అండి? ఉద్యోగాల్లో పోటీ పడుతున్నారు కదండీ! మగవాళ్ళ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారండి హీరోయిన్స్. మీకు తెలుసు కదా! ఎంతోమంది ఆ రోజుల్లోనే ఎంతోమంది హీరోయిన్స్ హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నోళ్ళున్నారండి. ఆడవాళ్ళు ఏ విషయంలోనూ తక్కువ కాదండి. మేమెప్పుడు ఆడవాళ్ళని తక్కువ అని అనలే. ఎవరు అనట్లే. శివాజీ గారు కూడా అనలేదు. ఆయన ఏమన్నారండి? బయటకొచ్చేటప్పుడు హీరోయిన్స్ గాని, సామాన్యమైన ఆడోళ్ళు గాని, మంచి డ్రెస్ ఏసుకొనొస్తే సౌకర్యవంతంగా ఉంటుంది. అందరి చూపుల్లో పడకుండా ఉంటాము. గౌరవప్రదంగా ఉంటుంది. అనే ఉద్దేశంతో మేము చెప్పాం తప్పించి, శివాజీ గారు అన్నారు తప్పించి, మేము పెద్దవాళ్ళుగా మేము ఆ విషయమే మేము చెప్తున్నాం గానీ, విచ్చలవిడిగా తిరగండిని ఏ పెద్ద మనుషులు ఎవరు చెప్పరండి అనసూయ గారు. మీలాగా ఆలోచించేవాళ్ళు 100 మందిలో ఒక్కరో ఇద్దరో తప్పించి, మిమ్మల్ని అపోజ్ చేసేవాళ్ళు చూసారా ఇప్పుడు? నేను చూస్తున్నా యూట్యూబ్‌లోని. దాదాపు మీరు పెట్టిన వీడియోస్‌లో కింద కామెంట్స్ చూడండి. 100కి 98 మంది మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారండి. దయచేసి అది గుర్తుంచుకోండి. ఆడవాళ్ళండి. కనీసం ఆడవాళ్ళైనా మీకు మద్దతిస్తారా? అది కూడా లేదు గదా! దాని గురించన్నా ఆలోచించాలి కదండీ! ఆడవాళ్ళు తక్కువ అని ఎప్పుడు అనము, అనరు. అన్నారంటే వాళ్ళు మూర్ఖుల కింద లెక్క. కొన్ని విషయాల్లో, కొన్ని విషయాల్లో డ్రెస్ విషయాల్లో ఆడవాళ్ళకి ప్రత్యేకమైన ఒక పద్ధతి ఉన్నది మన హిందూ సంప్రదాయంలో. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. మీరు మారాలని ఆ భగవంతుడు మీకు ఆ మారే బుద్ధి పుట్టించాలని ఆశిస్తున్నానండి. దయచేసి ఇంకెప్పుడు అలా కాంట్రవర్సీగా మా ఇష్టం విచ్చలవిడిగా తిరుగుతామని మీరు తిరగండి. దయచేసి వీడియోలు పెట్టకండి. మీలాగా అందరిని చెడిపేయకండి. దయచేసి చెప్తున్నా. మీరెలాగో అంతే అనుకోండి. కానీ మిమ్మల్ని చూసి అమాయకమైనటువంటి అమ్మాయిలు కొంతమందైనా చెడిపోయేదానికి అవకాశం ఉంది. దయచేసి పబ్లిక్‌గా మీరు అలాంటి విషయాల్ని దయచేసి మీరు బయట పెట్టకండి. హ్మ్. ప్లీజ్ చూసిన వాళ్ళు కూడా మీరు కూడాను కొంచెం అందరికి ఆదర్శవంతంగా ఉండాలని ఆశిస్తున్నానండి. థాంక్ యూ వెరీ మచ్.